హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఇండియన్ పాలిటీ బిట్ పార్ట్ 1 ఫస్ట్ బిట్. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? ఆన్సర్ బి, బ్రిటన్. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? ఆన్సర్ ఏ, అమెరికా. భారతదేశంలో తొలి రాజ్యాంగం చట్టం ఏది? ఆన్సర్ సి, 1773 చట్టం. గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? ఆన్సర్ డి, 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఆన్సర్ డి. కలకత్తాలో ఫెడరల్ కోర్టు ఆర్ సుప్రీం కోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి, 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఆన్సర్ బి. భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఆన్సర్ బి, 1784 పిట్ ఇండియా చట్టం. ఆన్సర్ బి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది. ఆన్సర్ సి, 1784 పిట్ ఇండియా చట్టం. ఆన్సర్ సి. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీని వ్యాపార గుత్త అధికారమును రద్దు చేశారు? ఏ చట్టం ద్వారా? ఆన్సర్ ఏ, 1813 చార్టర్ చట్టం. ఆన్సర్ ఏ. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? ఆన్సర్ ఏ, 1833 చట్టం. ఆన్సర్ ఏ. కింది వాటిలో మొదటి సంఘటన? ఆన్సర్ బి, సంపూర్ణ స్వేచ్ఛ వాణిజ్య విధానం. ఆన్సర్ బి. భారతీయ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ బి, 1833 సంవత్సరం. ఆన్సర్ బి. ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అందరూ అర్హులేనని పేర్కొన్న చట్టం ఏది? ఆన్సర్ సి, 1833 చార్టర్ చట్టం. ఆన్సర్ సి. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో ఈ కింది వాటిలో ఒకటి లేదు. ఆన్సర్ డి, గవర్నర్ జనరల్ కౌన్సిల్లోనే న్యాయ మండలికి మొదటిసారిగా భారతీయుని నియమించారు. ఆన్సర్ డి. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? ఆన్సర్ ఏ, 1861 కౌన్సిల్ చట్టం. ఆన్సర్ ఏ. బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఎప్పుడు స్వీకరించింది? ఆన్సర్ సి, 1858. భారతీయ రాష్ట్రంలో స్వయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం? 1853. ఆన్సర్ సి. భారత ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?
ఆన్సర్ బి భారత ప్రభుత్వ చట్టం 1919. ఆన్సర్ బి. 1919 చట్టంలోనే ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ గురించి వాక్యంలో సరైనది. ఆన్సర్ బి బాధ్యత ప్రభుత్వ దిశలో ఇది ముందడుగు. ఆన్సర్ బి. ముస్లింలను వేరు చేసి పాకిస్తాన్ కావాలని డిమాండ్ను స్పష్టం చేసిన అంశం. ఆన్సర్ ఏ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం. ఆన్సర్ ఏ. భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్యం, స్వభావం, ప్రజా అభిప్రాయం నేడులో పరిపాలన చోటు చేసుకున్నాయి? ఆన్సర్ బి 1909. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే